హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా ఎలా హెయిర్ కలర్ వేసుకోవాలో ఆలోచిస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి. నాకు ఫ్రంట్ మాత్రమే వైట్ హెయిర్ ఉన్నాయండి. నాకు ఫ్రంట్ మాత్రమే కవర్ అయితే చాలండి. నేను ఫుల్గా హెయిర్ మొత్తం కూడా నేను ఆయిల్ పెట్టేశాను. నేను దీనికి కావాల్సిన పదార్థాలు 2 స్పూన్స్ రెడ్ హెన్నా తీసుకున్నానండి. పింగాలి బౌల్ మనం తీసుకోవాలి. ఆ పింగాలి బౌల్లోకి 2 స్పూన్స్ రెడ్ హెన్నా తీసుకున్నాను. అలానే 2 స్పూన్స్ ఇండిగో పౌడర్ను కూడా తీసుకున్నానండి. ఇండిగో పౌడర్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నేను ఇండిగో పౌడర్నే వాడతానండి. నేను బ్లాక్ కలరు అలా హెయిర్కి అప్లై చేయనండి. నేను ఎప్పుడు కానీ ఇండిగో పౌడర్నే వాడతాను. దీనికి మనం చల్ల వాటర్తోనే మనము మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మనము పేస్ట్ లాగా దీన్ని తయారు చేసుకోవాలి. మనము కలుపుకున్న వెంటనే ఈ పేస్ట్ని హెయిర్కి అప్లై చేయాలి. మనము కలిపి హాఫ్ అన్ అవర్ అలా పక్కకి ఉంచకూడదండి. మనము మిక్స్ చేసిన వెంటనే దాని ప్రాసెస్ అది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనము కలుపుకున్న వెంటనే హెయిర్కి అప్లై చేసుకోవాలండి. 1:1 ఇండిగో రెడ్ హెన్నా మనము మిక్స్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకొని ఇలా స్కాల్ప్ మొత్తం కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. వైట్ హెయిర్ ఏదైతే ఉండదో అది చక్కగా బ్లాక్గా వస్తుందండి. హీట్ బాడీ అయితే 45 మినిట్స్, కోల్డ్ బాడీ అయితే హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చండి. 2 అవర్స్ 3 అవర్స్ అలా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మనం చక్కగా స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా స్కాల్ప్ కూడా మనకి కలర్ అవ్వదు. స్కిన్కి అంటుకున్నా కూడా స్కిన్ రెడ్గా కానీ బ్లాక్గా కానీ అవ్వదండి. మీరు కూడా ఇన్స్టెంట్గా ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చండి. చక్కగా చూసారా, నేను ఫ్రంట్ హెయిర్ మాత్రము నేను కవర్ చేశాను. ఇలా కవర్ చేసిన 1 అవర్ తర్వాత నేను చక్కగా షాంపూతో హెయిర్ వాష్ చేశానండి. స్కాల్ప్కి ఏ మాత్రం కూడా బ్లాక్ అనేది లేదు. ఫ్రంట్ ఫేస్ పైన కూడా బ్లాక్ కానీ రెడ్ కానీ ఏ మాత్రం లేదండి. ఇంకా హెయిర్ సిల్కీగా షైనీగా కనిపిస్తుందండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.